బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో బిగ్ షాక్ తగలబోతోందా అంటూ ఉన్న మాట వినిపిస్తోంది. వైసీపీకి గుడ్ బై చెప్పేశారు పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మురళీధర్. పులిచెర్ల జెడ్పీటీసీ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పులిచెర్ల వైస్ ఎంపీపీలు రాశి ప్రసాద్, ఈశ్వరి గోవర్ధన్ కూడా రాజీనామా చేశారు. వీరితో పాటు మరో 4 ఎంపీటీసీ సభ్యులు, 7 సర్పంచ్లు కూడా రాజీనామా చేశారు. జెడ్పీ సీఈఓ అందుబాటులో లేకపోవడంతో జిల్లా కలెక్టర్కు రాజీనామాలను సమర్పించారు. నేతల అండ లేకపోవడంతో రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. కేడర్ కష్టాల్లో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి ఆదుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో బిగ్ షాక్ తగలబోతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. వైసీపీకి గుడ్ బై చెప్పారు పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మురళీధర్. పులిచెర్ల జెడ్పీటీసీ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పులిచెర్ల వైస్ ఎంపీపీలు రాశి ప్రసాద్, ఈశ్వరి గోవర్ధన్ కూడా రాజీనామా చేశారు. వీరితో పాటు మరో 4 ఎంపీటీసీ సభ్యులు, 7 సర్పంచ్లు రాజీనామా చేశారు. జెడ్పీ సీఈఓ అందుబాటులో లేకపోవడంతో జిల్లా కలెక్టర్కు రాజీనామాలను అందించారు. నేతల అండ లేకపోవడంతో రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. కేడర్ కష్టాల్లో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి ఆదుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. మా వ్యక్తులందరినీ మా తరఫున ఏం చెప్తారు చేస్తాం మేమంతా నేను ఇస్తాను. ఇంకా పార్టీ లేదు కానీ ఇప్పుడు పార్టీలు మారితే సహజాలన్నీ 5 పార్టీలు కానీ కార్యకర్త పట్టి కూడా నాదుడే కనపడాల మాకు మా పార్టీలో. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో చెప్తారు మాకు చెప్తారు. ఏం గొడవ జరిగిందంటే రక్షించేవాడే లేదు. ఎందుకుంటాం పార్టీలో మాకు రష్యలు లేనప్పుడు ఎందుకుంటామండి పార్టీలో. నిజం పెద్దగా ఉండే నాయకులకు ఫోన్లు పరామర్శించి ఆయన మేమున్న భరోసా ఇచ్చే నాయకులకు కరువు అయిపోయాం పార్టీలో. పెద్ద గుండాలు రౌడీ టైప్ మాకు లెక్కలేదు. పెద్దల పుల్లు మేమంతా కానీ మాకు ఇష్టం లేకుండా బాధపరిచేటప్పుడు మేము ఎందుకు ఉండాలి పార్టీలో బాధతో పోతున్నాం. అంతేగాని పార్టీ పెద్దలు పడి వస్తున్నాం. ఇలాంటి ద్వేషం లేదు నాయకులు. మాకు లక్ష్యం లేకుండా ఉన్నది కాబట్టి మేము పోతున్నాం. ఆయనకు వైసీపీ పార్టీ సభ్యత్వం 2 చేస్తాం. 4 ఉంటాం. రైట్, అది వాళ్ళ రియాక్షన్. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి లోకేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. లోకేష్, ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదుకోవడం లేదు అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పెద్దిరెడ్డి కావచ్చు, లేకపోతే ఆయన వర్గం కావచ్చే ఉంటుంది. ఏదైతే పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఏదైతే ఆ పార్టీలో పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయనకి మరో షాక్ తగిలిందని మనం చెప్పాలి. ఆయన నియోజకవర్గ కేంద్రంలోని పులిచెర్ల మండలానికి సంబంధించినటువంటి జెడ్పీటీసీ మురళీధర్ ఆయన ప్రధాన అనుచరుడుగా కొనసాగుతున్నారు. ఆయన ఇవాళ తన జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేయడమే కాకుండా పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. కేవలం ఆయన ఒక్కరే రాజీనామా చేయడం కాదు, ఆయన అనుచరులందరినీ కూడా, అంటే 2 వైస్ ఎంపీపీని రాసి, అదే విధంగా ఇంకొక మహిళ ఈశ్వరి గోవర్ధన్ కూడా రాజీనామాకి సిద్ధమైనటువంటి పరిస్థితి. వీరితో పాటు 4 ఎంపీటీసీలు, దాదాపు 7 మంది సర్పంచులు కూడా రాజీనామాకి సిద్ధమయ్యి ఇవాళ జిల్లా జడ్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ జడ్పీ సీఈఓలు కలిసి తమ రాజీనామాలను అందించేటువంటి కార్యక్రమానికి వాళ్ళు ఇవాళ శ్రీకారం చుట్టూ చిత్తూరు మెయిన్ హెడ్ క్వార్టర్స్ కి చేరుకోవడం జరిగింది. అయితే అక్కడ జడ్పీ సీఈఓ అందుబాటులో లేకపోవడంతో వాళ్ళ వెంటనే అక్కడి నుంచి తిరుగు ప్రయాణం కూడా కాకుండానే జిల్లా కలెక్టరేట్ కి చేరుకొని కలెక్టర్ ముందు తమ రాజీనామాను సమర్పించేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో కొద్దిసేపటి క్రితమే ఆ రాజీనామాలను కలెక్టర్ కార్యాలయంలో సమర్పించిన తర్వాత పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడైనటువంటి మురళీధర్ మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి, ఏదైతే పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించి ఇటు పార్టీ అధికారంలో లేనటువంటి పరిస్థితి, రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత ఇటు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పైన దాడులు అనేకం జరుగుతున్నాయి. కనీసం ఓడిపోయినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నేతలుగా కావచ్చు, ఇటు పంచాయతీ ఎలక్షన్ లో, జడ్పీ ఎలక్షన్ లో తమకు అండగా నిలిచినటువంటి నేపథ్యంలో పెద్దిరెడ్డి కనీసం వారిని పరామర్శించడానికి కూడా అక్కడికి చేరుకోకపోవడం, తమకు అండగా నిలబడలేకపోయాడు. కుటుంబ సభ్యుల నుంచి వస్తున్నటువంటి బెదిరింపులకు కావచ్చు, లేదా మరే ఇతర సభ్యులు, అంటే ఇతర పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు చేస్తున్నటువంటి దాడుల పైన కావచ్చు, తమకు రక్షణ లేదు, తమకు రక్షణగా నిలవాల్సినటువంటి నాయకుల జాడ పొంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలంలో ప్రత్యక్షంగానే కనపడడం లేదు అనేటువంటి ఒక భావోద్రేక్తమైనటువంటి బాధను ఆయన వ్యక్తపరచడం జరిగింది. అయితే ఇలాంటి ఆదరణ లేనటువంటి చోట, ఎలాంటి
భరోసా లేనటువంటి పార్టీలో తాము ఎందుకు ఉండాలి, అదేవిధంగా మరో పార్టీకి తాము వెళ్ళడం లేదని కూడా సూచిస్తూనే తాము సైలెంట్ గా రాజకీయాల నుంచి తప్పుకున్నట్లుగా కూడా తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. తనతో పాటు తన అనుచరులు ఇంతమంది రాజీనామా చేయడమే కాదు, మున్ముందు మరికొంతమంది కూడా ఆ పార్టీని వీడి వెళ్లేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా ఆయన చెప్పకనే చెప్పినటువంటి పరిస్థితి. సో వీళ్ళందరూ ఇంత అంటే లోకేష్ ఇప్పుడు ఈ రాజీనామా చేసిన వాళ్ళందరూ పూర్తిగా రాజకీయాల నుంచి బయటకు వచ్చేసారా, లేకపోతే టీడీపీలో కావచ్చు లేకపోతే జనసేన వేరే పార్టీలో మారే ఆలోచన ఉందా? ప్రస్తుతం వాళ్ళు చెప్పినటువంటి మాటల్లోనే మనం విన్నటువంటి సందేశం ప్రకారం అయితే మాత్రం కేవలం వాళ్ళకి ఎవరో వైఎస్ఆర్సీపీ పార్టీలో తాము గెలుపొందినటువంటి ఒక జెడ్పీటీసీగా కావచ్చు, వైస్ ఎంపీపీలు కావచ్చు, సర్పంచ్లు, ఎంపీటీసీలు వీళ్ళందరికీ కూడా ప్రస్తుతం అక్కడ రక్షణ లేదు. అదేవిధంగా తమకు భరోసా ఇచ్చేటువంటి నాయకుడు లేడు. కాల అధికారం కోల్పోయినటువంటి పరిస్థితుల రోజుల్లో తమకి కనీసం ఓదార్చడానికి కూడా ఏ ఒక్క నాయకుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా అక్కడ చేరుకోకపోవడం, ఇటు పెద్దిరెడ్డి కూడా వాళ్ళని ఇంతవరకు కూడా పిలిచి మాట్లాడించకపోవడం తమకి బాధను చేకూర్చినటువంటి విషయంగా తాము చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రత్యక్షంగా దాడులు జరిగేటువంటి క్రమంలో ఇంకా తమకు ఎవరు అండగా నిలబడతారు అనేటువంటి ఒక డౌట్ ని కూడా వాళ్ళు రేస్ చేస్తూనే ప్రస్తుతం పార్టీ సభ్యత్వానికి కావచ్చు, పదవులు కూడా ప్రత్యక్ష రాజకీయాలకి ప్రస్తుతం తప్పుకుంటున్నట్లు చెప్పారు. అయితే ఇన్ కేస్ పార్టీ మారాలి అనుకుంటే తను జెడ్పీటీసీగానే కొనసాగొచ్చు, అదేవిధంగా సర్పంచ్లు 7 మంది కూడా వాళ్ళు కొనసాగొచ్చు, వైస్ ఎంపీలు కూడా కొనసాగుతూనే వాళ్ళు పార్టీ మారేటువంటి వెసులుబాటు కూడా ఉంటుంది. అయితే వాళ్ళు ఇలాంటి కార్యక్రమం చేయలేదు. పార్టీ సభ్యులతో పాటు తమ రాజకీయ పదవులకు కూడా రాజీనామా చేసి ప్రస్తుతం వరకు సైలెంట్ అయినటువంటి పరిస్థితి. అయితే పదవులను వదులుకొని తిరిగి వేరే పార్టీలోకి చేరుతారా లేదా అనే తమ నిర్ణయాన్ని మరికొద్ది రోజుల్లో వ్యక్తపరుస్తారా లేదా అని వేచి చూడాలి. ప్రస్తుతం వరకు అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలాము, ప్రస్తుతం రాజకీయ పరంగా కూడా అన్ని రాజీనామాలు చేశామని మాత్రమే చెప్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సచిన్ రైట్ లోకేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో బిగ్ షాక్ తగలబోతోందా అంటే అవుననే ప్రచారం జోరందుకుంది. వైసీపీకి గుడ్ బై చెప్పేశారు పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మురళీధర్. పులిచెర్ల జెడ్పీటీసీ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పులిచెర్ల వైస్ ఎంపీపీలు రాశి ప్రసాద్, ఈశ్వరి గోవర్ధన్ కూడా రాజీనామా చేశారు. వీరితో పాటు మరో 4 ఎంపీటీసీ సభ్యులు, 7 సర్పంచ్లు రాజీనామా చేశారు. జెడ్పీసీఈఓ అందుబాటులో లేకపోవడంతో జిల్లా కలెక్టర్కు రాజీనామాలు అందించారు. నేతల అండ లేకపోవడంతోనే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. క్యాడర్ కష్టాల్లో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి ఆదుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.